సభకు కొలిమి సలాములు. పస్నూరి అన్న అప్పుడప్పుడు చెప్తుంటాడు, ఎవరి అస్తిత్వం ఎవరు ఉనికి అంటారుగా, ఇది నాకు కొలిమిలాగానే అనిపిస్తుంది. కొలిమి దగ్గరికి గుంటక చేయించుకోవడానికి, నాగళ్ళు చేయించుకోవడానికి, అన్నీ కొడవన్లు ప్రతి వస్తువు చేయించుకోవడానికి వస్తే ఇట్లాంటి చర్చలు అయితే బాగానే జరుగుతాయి. అది అసెంబ్లీ లాగా పార్లమెంట్ లాగా నడుస్తుంటుంది. అయితే ఉపకులాల గురించి మాట్లాడాల్సి వస్తే వీళ్ళ హక్కుల కోసం, వాళ్ళ కోటా కోసం మాట్లాడుతున్నాం కదా. ఇంతకంటే ముందు వీళ్ళందరూ చిన్న మాటతో ప్రభంజనన్న కూడా చెప్పిండు, అదేంది వీళ్ళు మన గురువులు అన్న కూడా చెప్పిండు, మన విజయ్ అన్న కూడా చెప్పిండు, వీళ్ళు మన పెళ్ళిళ్ళు చేసే పూజారులు అని చెప్పిండ్రు. అసలు మాలమాదిగల ఉనికి చెప్పిందే ఉపకులాలు కదా. వాళ్ళు లేకపోతే వీళ్ళు లేరు కదా. ఉపకులాలు లేకపోతే మాలలు లేరు, మాదిగలు లేరు. వాళ్ళ సాంస్కృతిక నేపథ్యం లేదు, వాళ్ళ కళలు, వాళ్ళ పంబాల తర్వాత అనేక వాద్యాలు ఉంటాయి, సంగీత పరికరాలు ఉంటాయి, వాళ్ళు పటాలు ఇస్తారు. డక్కలి పురాణం, జాంబవ పురాణం, అటు చెన్నుడు ఇటు జాంబవుడు కొట్టుకుంటున్నట్టే అనిపిస్తుంది ఇక్కడ. ఈ దేశాన్ని మొట్టమొదలు అది పౌరాణిక గాథలలో కూడా జంబు పురాణం అని ఉంటుంది కదా. జంబుద్వీపాన్ని పాలించిన వాడు కూడా మన మాదిగ సామాజిక వర్గాలకు సంబంధించి. చెన్నుడు పురాణం తీసుకుంటే మాల సామాజిక వర్గానికి. ఇదంతా పాలన చేయడానికి కోసం వచ్చినటువంటి కులాలుగా వర్గీకరణ పేరిట ఇప్పుడు ఒక అదేమంటారు, ఒక ముక్కలాగా మురుసు బుక్కని ఇటు అట్లా పంచుతున్నటువంటి సందర్భంలో నిజంగా ఉపకులాల కోట అత్యవసరంగా పంచవలసిన అవసరం ఉంది. రవీంద్రన్నతో నేను కూడా కొన్ని విషయాలను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే వారి జనాభా 1%, 2%. మనం ఇట్లా కాకుండా నిజంగా దామాషా ప్రకారం వాళ్ళని లెక్క పెట్టవలసిన అవసరం ఉంది. అసలు వాళ్ళకి రేషన్ కార్డులు ఉన్నాయా, వాళ్ళకి ఆధార్ కార్డులు ఉన్నాయా, ఉంటే ఉపకులాల ప్రజలందరూ ఎక్కడున్నారు? ఇవాళ వాళ్ళకి కావాల్సింది ఎండోమెంట్ డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలు, కోటా వారీగా అన్ని రంగాలలో వాళ్లకు న్యాయం జరగవలసినటువంటి అవసరం తప్పకుండా ఉంది. అందులో నిన్నగాక మొన్న మా సుభద్రక్క పుస్తకం ఆవిష్కరణలో కూడా అంటుంది, డక్కలి మహిళా కళాకారిణీలు, చిందు మహిళా కళాకారిణీలు, ఎల్లమ్మలు, ఇట్లా మహిళల వాళ్ళు ఉంటే ఇక్కడ ఇదే అడిగేవాళ్ళు. ఎల్లమ్మల కోట, మల్లమ్మల కోట, చిందు కళాకారిణుల కోట వాళ్ళు అడిగేవాళ్ళు. వాళ్ళ తరపున, అక్కల తరపున నేను అడుగుతున్నా. తర్వాత ఇక విశాల దృక్పథం, ఎవరెవరిని పెళ్లి చేసుకుంటారు ఎట్లా అన్న దానికి మాకు ఆదర్శంగా కనిపించేటువంటి కుల నిర్మూలన ఒకవైపు, మళ్ళీ మాకు ఆదర్శంగా కనిపించే జంటలల్లా మా విజయన్న, బైన్ల, శ్యామలక్క మాదిగ. ఇట్లా కూడా చూసుకుందాం, మాట్లాడుకుందాం, పిల్లల్ని ఇచ్చుకుందాం. నా కొడుకుల్ని కూడా ఎవరైనా చేసుకుంటే చేసుకోవచ్చు. నాకు 2 కొడుకులుండ్రు, స్వయంవరం. ఏదేమైనా మా ప్రముఖ కవి, రచయిత, ప్రముఖ విమర్శకుడు, అంతకు మించి రాజ్యం వీరభోజం అని చెప్తూ అసెంబ్లీలలో, పార్లమెంట్లలో మనం ఉండాలి అని చెప్తూ ఆ వైపు పొలిటికల్గా ప్రయాణం చేస్తూ న్యాయంగా మనం అందరి కోసం హక్కులు దక్కాలంటూ కోరుకుంటున్నటువంటి జిల్కర్ శ్రీనన్నకి ఈ సభాముఖంగా వారికి కొలిమి సలాములు తెలియజేస్తూ, వీకేసీకి కూడా చూస్తే కూడా అదే వీకేసీ అని మా కృష్ణమాచారి పేరు, వీసీకే పార్టీకి కూడా కృతజ్ఞతలు. ఉపకులాల కోట కోసం మళ్ళీ అనేక పర్యాయాలు ఇలాంటి సభలు జరగవలసిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సీనన్న.